అనంతపురం జిల్లా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ధర్మవరంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. ఇవాళ ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఎమ్మెల్యే కేతిరెడ్డి పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారంలోగా రోడ్ల మరమ్మత్తు చేయాలని ఆర్ఎండ్బీకి మాజీ ఎమ్మెల్యే సూర్య అల్టిమేటం ఇచ్చారు. అయితే సూర్య అల్టిమేటాన్ని ఆర్ఎండ్బీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇవాళ స్వయంగా రోడ్ల గుంతలు పూడ్చేందుకు వచ్చారు ఆయన. బీజేపీ శ్రేణులు దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే సూర్యనారాయణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ఆయన అభిమానులు వారిని అడ్డుకున్నారు. పోలీసు వాహనం ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెడ్డి కిట్టు పోతా రెడ్డి గుతే వీళ్ళు ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. 4,000 కోట్లు దోచుకుని కనీసం రోడ్లు వేయలేదని మండిపడ్డారు. తనకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్న ఆయన ధర్మవరంలో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని చెప్పారు. ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. అందుకే తాను గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారని, అయితే పోలీసులు తనను అడ్డుకున్నారని అన్నారు. మరోవైపు ఇదంతా ఎన్నికల స్టంట్ అంటున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ధర్మవరంలో 4 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ పనులను భూమి పూజ చేసిన ఆయన ప్రచార ఆర్భాటం కోసమే సూరి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో టికెట్ కోసం పరిటాల శ్రీరామ్తో పోటీ పడేందుకే సూరి రోడ్ల మరమ్మతుల కార్యక్రమం చేపట్టారన్నారు. 4 కోట్ల టెండర్లు తానే సూరికి ఇప్పిస్తానని, రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. నేను పొలిటికల్ కానీ ఇలాంటి ఇంకోటి రాలే. నేను కేవలం ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు పిల్లలకు కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి ఈ గుంతల్లో పడి. ఆ గుంతల పార్ట్ హోల్స్ అన్ని కంప్లీట్గా మూసేసి క్లియర్ చేద్దామనే ఉద్దేశంతోనే ప్రజలందరి కోరిక మేరకు వచ్చాను. కానీ నాకేదో ఇక్కడ లబ్ధి పొందాలా, నాకేదో ఇంకోటి కావాలని ఎప్పుడూ లేదు. శాసనసభ్యుని 50-60 టన్నులు టిప్పర్లు, ఇసుక టిప్పర్లు, లారీ టిప్పర్లు, కేవలం దోపిడీ దోపిడీ దోపిడీ. ధర్మవరం నియోజకవర్గంలో దోపిడీ తప్ప వేరే పరిస్థితి ఎక్కడా లేదు. నిన్న కూడా కలెక్టర్ గారికి మొన్న కూడా ఇచ్చి వచ్చాం. దాదాపు 1000 ఎకరాల భూములు ఇల్లీగల్గా పట్టాలు ఇవ్వడం, వాళ్ళ అంచెలకు వాళ్ళకు మళ్ళీ అమ్ముకోవడం, ఈ విధంగా అన్నీ చేశారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాం. తప్పకుండా ఏది ఏమైనా ఈ రోడ్డు వాళ్ళు వేస్తారా లేదా మేము వేయాలా, ఎన్ని రోజులు వేస్తారో చెప్తే దాని తర్వాత మేము వేసే సిద్ధంగా ఉన్నాం.